అందరికీ నమస్కారం. నేను మీ వెంకటేశ్వరరావుని. రెగ్యులర్గా నేను రియల్ ఎస్టేట్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, అలాగే మా అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్లో ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, కొంటే ఎలాంటి లాభాలు ఉంటాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒక సీక్వెన్స్లో వీడియోలు చేసుకుంటూ వస్తున్నాను. గత వారం మనం అక్షిత ఈస్టర్న్ మెడోస్ అనే ప్రాజెక్టు ఎవరికి సెట్ అవుతుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం తెలుసుకున్నాం. ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి లాభం ఉంటుంది, ఒక చిన్న వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి లాభం ఉంటుంది, వాటి రెండిటికి మధ్య వ్యత్యాసం ఎలా ఉంటుందో క్లియర్గా డీటెయిల్డ్గా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. జనరల్గా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలనుకున్నప్పుడు మనం ఒక స్టాండలోన్ అపార్ట్మెంట్ చూస్తాం, అలాగే అన్ని వసతులున్న ఒక హైరైజ్ అపార్ట్మెంట్ కూడా మనం చూస్తాం. అయితే ఫైనల్గా మనం బడ్జెట్ అనుకూలిస్తే హైరైజ్ అపార్ట్మెంట్కే మనం వెళ్తాం. ఎందుకంటే హైరైజ్ అపార్ట్మెంట్ అనేది దాంట్లో మీకు ఎమ్యూనిటీస్ ఎక్కువ ఉంటాయి, స్పేషియస్గా ఉంటుంది, లగ్జరీ ఉంటుంది. కాబట్టి మనం హైరైజ్కే బడ్జెట్ అనుకూలిస్తే మనం మొగ్గు చూపుతాం. అలాగే ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్టు కూడా మనం ఒక ప్లాట్ కొనాలనంటే ఒక చిన్న ప్రాజెక్టులో కొనాలా, లేదంటే అన్ని వసతులున్న ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ని మనం సెలెక్ట్ చేసుకోవాలా అనే సందేహం మీకు కలిగినప్పుడు ఆబ్వియస్గా ఖచ్చితంగా ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ని మీరు సెలెక్ట్ చేసుకుంటేనే మీకు రీసేల్ కానీ ఫ్యూచర్లో మీరు వాడుకోవటానికి కానీ ఖచ్చితంగా బాగుండబోతుంది. ఎందుకనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక పెద్ద లేఅవుట్లో మీరు ఒక ప్లాట్ కొంటే ఎలాంటి బెనిఫిట్ ఉంటుందో మా ప్రాజెక్ట్ ఈస్టర్న్ మెడోస్ అనే ఈ ప్రాజెక్ట్ని ఒక ఉదాహరణగా తీసుకొని, ఎగ్జాంపుల్గా తీసుకొని ఈ ల్యాండ్ యూజ్ అనాలిసిస్ని ఒకసారి స్టడీ చేస్తే మీకు ఎలాంటి బెనిఫిట్ ప్రత్యక్షంగా మీకు కలుగుతుందో ఒకసారి మనం చూద్దాం. బిఫోర్ మనం ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు అసలు హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఎంత ల్యాండ్ ఏ విధంగా యూటిలైజ్ అవుతుందని మనం తెలుసుకున్నట్లయితే, ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో ల్యాండ్ యూసేజ్ ఎలా ఉంటుందో ఒకసారి మనం గమనించినట్లయితే, టోటల్ లేఅవుట్లో ల్యాండ్ మీకు 100% అనుకుంటే ఒక 60% మాత్రమే మనము ప్లాట్స్గా డివైడ్ చేసి అమ్మదగ్గ స్థలం, అలాగే ఒక 30% ల్యాండ్ మనం ఈ ప్లాట్లకు రోడ్లుగా ఇవ్వదగ్గ స్థలంగా ఉంటుంది. అలాగే ఈ టోటల్ లేఅవుట్లో 7.5% ఉన్న విస్తీర్ణానికి ప్లాట్లకు పార్కులుగా మనం స్థలాన్ని కేటాయించవలసి వస్తుంది. అలాగే ఈ టోటల్ ల్యాండ్లో 2.5% సోషల్ ఇన్ఫ్రాకు కేటాయించవలసి వస్తుంది. అలాగే ఒక 0.5% మనకు యూటిలిటీ ఏరియాస్ అంటే సెప్టిక్ ట్యాంక్స్, డస్ట్బిన్లు, అలాగే ఒక ట్రాన్స్ఫారం పెట్టుకోవడానికి స్థలాలు, ఇవన్నీ కూడా యూటిలిటీ ఏరియాస్కి కేటాయించాల్సి వస్తుంది. కాబట్టి హెచ్ఎండిఏ లేఅవుట్లు కొనుక్కుంటే వరకు మనము ల్యాండ్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ల్యాండ్ యూటిలైజేషన్ ఎలా అవుతుందనేది మనం చెప్పాం. అయితే పర్టికులర్గా మా ఈస్టర్న్ మెడోస్ అనే ప్రాజెక్ట్లో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి లాభం ఉంటుంది, అలాగే ఒక పెద్ద ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి లాభం ఉంటుందో ల్యాండ్ యూజ్ అనాలిసిస్ మనం ఒకసారి గమనిద్దాం. టోటల్గా ఈ ఈస్టర్న్ మెడోస్ గట్కేసర్ అనే ప్రాజెక్టు 170 ఎకరాలు. ఈ 170 ఎకరాలను డివైడ్ చేసి ఫేజ్ 1గా 96 ఎకరాలు చేయడం జరిగింది. ఈ 96 ఎకరాల స్థలం ఎలా ల్యాండ్ యూసేజ్ అనాలిసిస్ జరిగిందో మనం క్లియర్గా ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. టోటల్గా ఈ ఈస్టర్న్ మెడోస్ 96 ఎకరాల ప్రాజెక్ట్ని 100%గా మనం భావించుకున్నట్లయితే ఈ ప్రాజెక్ట్లో 56.88% మాత్రమే ప్లాటెడ్ ఏరియా. రోడ్స్ ఏరియాకి వచ్చేటప్పటికి మీకు 32.73% మాత్రం రోడ్స్ కేటాయించి
1,53,609 గజాల స్థలాన్ని మనం రోడ్స్ కేటాయించడం జరిగింది. అలాగే 7.5% పార్కులకు కేటాయించడం జరిగింది. అంటే 35,206 గజాల స్థలాన్ని పార్కు కేటాయించడం జరిగింది. ఇక్కడ సోషల్ ఇన్ఫ్రా 2.5% మనం చూసుకున్నట్లయితే 11,735 గజాల స్థలాన్ని సోషల్ ఇన్ఫ్రాకు, అలాగే యుటిలిటీకి 1,835 గజాల స్థలాన్ని యుటిలిటీకి కూడా ఇవ్వడం జరిగింది. టోటల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానంటే, ఇలాంటి పెద్ద ప్రాజెక్టులో మీకు తీసుకోవడం వల్ల పార్కులు స్థలం ఎక్కువ వస్తుంది, యూటిలైజేషన్ చేసుకోవడానికి యూటిలిటీ స్థలం ఎక్కువ వస్తుంది, సోషల్ ఇన్ఫ్రా స్థలం ఎక్కువ వస్తుంది. కాబట్టి ఈ టోటల్ 96 ఎకరాల్లో 8 పార్కులు మీకు రావడం జరిగింది. ఒక చిన్న లేఅవుట్లో తీసుకుంటే మీకు 35,000 గజాల పార్క్ అయితే రాదు కదా. అదే మీరు ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పెద్ద లేఅవుట్లో తీసుకోవడం వల్ల మీకు 8 పార్కులు 35,000 గజాల స్థలం పార్కులు కేటాయించడం వల్ల మన వెంచర్లో ప్లాట్ కొని పక్కన ఎక్కడో పబ్లిక్ పార్కులు వాడుకోకుండా మన వెంచర్లోని మనం వాకింగ్ చేయడానికి కానీ జాగింగ్ చేయడానికి కానీ పార్కులు ఉండటం వల్ల, పచ్చదనం ఉండటం వల్ల, పెద్ద లేఅవుట్లో తీసుకోవటం వల్ల, విస్తీర్ణం కలిగిన పార్కులు రావడం వల్ల మనకు 100% ఉపయోగపడుతుంది. జనరల్గా మనం ఇప్పుడు ఏదో మనం తక్కువ రేటుకు వస్తుందని కొనేయడం కాకుండా, ఫ్యూచర్లో మనం ఇల్లు కట్టుకున్నా కూడా రోడ్ల విస్తీర్ణం అనేది మన రీసేల్ మీద కానీ మనం ఇల్లు కట్టుకుంటే ఉండడానికి కానీ ఇంపాక్ట్ ఖచ్చితంగా చూపిస్తుంది. ఈరోజు తక్కువ రేటు దొరుకుతుంది అనుకుంటాం, కానీ రేపు ఫ్యూచర్లో మీరు కారు రివర్స్ చేసుకోవాలనుకున్నా, పార్క్ చేసుకోవాలనుకున్నా, మనం బయట చిన్న గార్డెనింగ్ చేసుకోవాలనుకున్నా రోడ్ల ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లో తీసుకుంటే మీకు పెద్ద పెద్ద రోడ్లు వస్తాయి. కాబట్టి రేపు ఫ్యూచర్లో వాల్యూ, రీసేల్ వాల్యూ కానీ మీరు ఉండడానికి కానీ రోడ్ల ప్రాధాన్యత అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి పెద్ద లేఅవుట్లో తీసుకోవడం వల్ల మీకు పెద్ద రోడ్లు అనేవి వస్తాయి. ఇలాంటి పెద్ద ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు రేట్లో డెఫినెట్గా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే ఒక పెద్ద విస్తీర్ణం కలిగినటువంటి ల్యాండ్ మేము అక్విజిషన్ చేస్తాం కాబట్టి, బల్క్ మీద మేము ల్యాండ్స్ కొంటాం కాబట్టి, మేము రైతులతో నెగోషియేట్ చేయడం వల్ల, బల్క్ మీద కొనడం వల్ల, నెగోషియేట్ చేయడం వల్ల దాని ఇంపాక్ట్ గజాల్లోకి మారి మీకు అమ్మేటప్పుడు రేటు కూడా మీకు తక్కువగా దొరుకుతుంది. కాబట్టి రేట్ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒక చిన్న వెంచర్లో ప్లాట్ కొనుక్కుంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వగలడు, కానీ మోడర్న్ ఎమ్యూనిటీసు ఆ వెంచర్లో ఇవ్వడానికి బిల్డర్కి వర్కౌట్ కాదు. అందుకని ఒక పెద్ద విస్తీర్ణం మాలాంటి 170 ఎకరాల వెంచర్లో మీరు ప్లాట్లు కొనుక్కుంటే ఏమవుతుందంటే, మేము పెద్ద విస్తీర్ణంలో మేము లేఅవుట్ చేస్తున్నాం కాబట్టి ఎమ్యూనిటీస్, మోడర్న్ ఎమ్యూనిటీస్ అంటే మీకు మేమైతే ఒక 75,000 ఎస్ఎఫ్టీలో ఒక క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూలు, జిమ్ము, చిల్డ్రన్స్ పార్కు, ఒక డ్యాన్స్ ఫ్లోరు, ఒక పార్టీ లాను, ఒక సూపర్ మార్కెట్టు, ఇలాంటి అధునాతనమైన సౌకర్యాలు ఇవ్వడం ఒక చిన్న లేఅవుట్లో చేసే బిల్డర్కి అది సాధ్యపడదు. కాబట్టి ఒక పెద్ద లేఅవుట్లో మీరు ప్లాట్ కొనడం వల్ల ఇలాంటి అధునాతనమైన సౌకర్యాలు మీరు పొందుతారు. ఎందుకంటే ఒక ప్లాట్తో పాటు ఆ ప్లాట్లో మీరు ఇల్లు కట్టుకున్నా కూడా పార్కులను మీరు వాడుకోవచ్చు, స్విమ్మింగ్ పూల్ వాడుకోవచ్చు, క్లబ్ హౌస్ వాడుకోవచ్చు, జిమ్ వాడుకోవచ్చు, తర్వాత ఒక సూపర్ మార్కెట్ వాడుకోవచ్చు, పార్టీ లాన్ వాడుకోవచ్చు. ప్లాట్తో పాటు ఇది బోనస్గా ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి ఒక పెద్ద లేఅవుట్లో మీరు ప్లాట్ కొనుక్కున్నట్లయితే డెఫినెట్గా ఇలాంటి ఎమ్యూనిటీస్ రేపు రీసేల్ కూడా మీకు బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే రీసేల్ కొనుక్కునే వాళ్ళు కూడా ఆ ప్లాట్తో పాటు ఇవన్నీ బోనస్గా వస్తున్నాయి. కాబట్టి రీసేల్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఇల్లు కట్టుకున్నా కూడా మీకు ఈ లాభాలన్నీ ఉంటాయి. కాబట్టి ఒక పెద్ద లేఅవుట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది శ్రేయస్కరం. ఇలాంటి పెద్ద విస్తీర్ణం ఉన్న లేఅవుట్లని ఎట్ ఎ టైం ఒక్కసారిగా చేయలేం కాబట్టి ఫేజ్ వైజ్గా వెళ్తాం. కాబట్టి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 2 years 3 years మనం ఇదే లేఅవుట్లో మనం పనిచేస్తూ వర్క్ చేస్తూ డెవలప్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఫేజ్ వైజ్గా డెవలప్ చేసుకోవడం వల్ల మనము కస్టమర్స్ ఎవరైతే ముందు ఇంప్రెస్ అయ్యి ధైర్యం చేసి ఫస్ట్ ఫేజ్లో కొంటారో, సెకండ్ ఫేజ్కి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా వాళ్ళ కొన్న ప్లాట్కు వాల్యూ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి రీసేల్ కూడా
ఎక్కువగా లాభపడడానికి అవకాశం ఉండేది పెద్ద లేఅవుట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల. ఇలాంటి పెద్ద లేఅవుట్లో ఒక ప్లాట్ కొనుక్కోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఒక 60 feet రోడ్ ఇక్కడి నుంచి లాస్ట్ వరకు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకున్నట్లయితే మీకు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చినా కానీ, ఎవెన్యూ ప్లాంటేషన్ ఇచ్చినా కానీ అందంగా ఒక విలేజ్ లాగా మీకు కనిపిస్తుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇంత పెద్ద లేఅవుట్లో మనం ఎవెన్యూ ప్లాంటేషన్ పెద్ద మొత్తంలో చెట్లు నాటడం వల్ల ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది, గ్రీనరీ ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి ఈ ఇంపాక్ట్ మీకు రీసేల్ మీద పనిచేస్తుంది. కాబట్టి పెద్ద లేఅవుట్లో మీరు ప్లాట్ కొనడం వల్ల మీకు ఈ బెనిఫిట్ కూడా దొరుకుతుంది. ఈ 170 ఎకరాల్లో మనం ఎలక్ట్రిక్ పోల్స్ ఇవ్వడం వల్ల, లైట్స్ ఇవ్వడం వల్ల నైట్ వ్యూ ఒక రన్వేను తలపించే విధంగా బ్రహ్మాండమైన అలంకరణతో కూడినటువంటి నైట్ ఫంక్షన్లు చేసుకొని ఎవరినైనా ఇన్వైట్ చేస్తే కూడా మన లేఅవుట్లోకి నైట్ వ్యూ చాలా అందంగా కనిపిస్తుంది. మన ఈ పెద్ద టౌన్షిప్లో ప్లాట్ కొనడం వల్ల మన నైబర్స్లోనే ఒక డాక్టర్ ఉండొచ్చు, ఒక ఇంజనీర్ ఉండొచ్చు, ఒక బిజినెస్ మ్యాన్ ఉండొచ్చు. కాబట్టి రేపు సొసైటీ ఫామ్ చేసుకోవడానికి ఎక్కువ సంఖ్య ప్లాట్లు ఉన్నాయి. కాబట్టి సొసైటీ ఫామ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఈ సొసైటీ ఫామ్ చేసుకోవడం వల్ల ఈ లేఅవుట్నంతా మెయింటైన్ చేయడం కూడా ఈజీ అవుతుంది. కాబట్టి పెద్ద టౌన్షిప్లో ప్లాట్లు కొనడం అనేది 100% ప్లాట్ల సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల, అలాగే ప్లాట్ ఓనర్స్ ఎక్కువ ఉండటం వల్ల మా మెయింటెనెన్స్ టైం అయిపోయి మీ మెయింటెనెన్స్ చేసుకునేటప్పుడు ఎక్కువ మంది ఉండటం వల్ల, ఎక్కువ సంఖ్యలో ప్లాట్ ఓనర్స్ ఉండటం వల్ల మీరు చెల్లించే మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తక్కువ పడుతుంది. కాబట్టి ఎక్కువగా డబ్బులు మీకు ఖర్చు కావు. ఇంత పెద్ద లేఅవుట్లో మనకు రేపు కన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు సెక్యూరిటీ కూడా మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ టోటల్ ప్రాజెక్ట్లో 3 గేట్లు ఉంటాయి. ఎవరైనా అన్నోన్ పర్సన్ ఎంటర్ అయినా కూడా సెక్యూరిటీ మనము ఫోన్ చేసిన ఒక అన్నోన్ పర్సన్ వచ్చి అతను ఈ లేఅవుట్ దాటడానికే టైం పడుతుంది. కాబట్టి ఆ అన్నోన్ పర్సన్ కూడా క్యాచ్ చేయడం ఈజీ అవుతుంది. కాబట్టి సెక్యూరిటీ పరంగా కూడా పెద్ద లేఅవుట్లో ప్లాట్ తీసుకోవటం అనేది శ్రేయస్కరం. ఇంతవరకు తెలంగాణ గవర్నమెంట్ మన స్టేట్లో తీసుకున్నటువంటి న్యూస్ అప్డేట్స్, రియల్ ఎస్టేట్కి సంబంధించిన న్యూస్ అప్డేట్స్, అలాగే రియల్ ఎస్టేట్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి మొదలైన విషయాలకు సంబంధించిన వీడియోలు నేను చాలా చేశాను. అలాగే కాకుండా మా అక్షిత నుంచి ఈ నెలలో కొత్త ప్రాజెక్టులు కూడా చాలా రాబోతున్నాయి. ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి మీరు చాలా వీడియోలు చూస్తున్నారు. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అప్డేట్స్ ఎప్పుడు మీకు వస్తాయి. కాబట్టి విషయాలను మీరు కూలంకుషంగా తెలుసుకోగలుగుతారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఈ విషయం అవసరమైతే మీ ఫ్రెండ్స్కి షేర్ తప్పక చేయండి. ఇంతవరకు ఒక పెద్ద టౌన్షిప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయో మీకు సరిగ్గా నేను చెప్పగలిగాను అనుకుంటాను. అలాగే ఏ ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్ అయినప్పటికీ లీగల్గా చెక్ చేసుకోండి, లొకేషన్ చెక్ చేసుకోండి, డెవలప్మెంట్ చెక్ చేసుకోండి. ప్రీవియస్గా ఆ కంపెనీ ఎన్ని ప్రాజెక్టులు చేసిందో కూడా చెక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ ఉంటాయి. మా పరంగా చూసుకున్నట్లయితే మా డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయో మేము ప్రీవియస్ ప్రాజెక్ట్ చేశాము, మీరు చూడొచ్చు. అలాగే లీగల్గా మీరు చూసుకున్నట్లయితే ఈ ఈస్టర్న్ మెడోస్ అనే ప్రాజెక్ట్కి హెచ్ఎండి అప్రూవల్ ఉంది, రెరా అప్రూవల్ ఉంది, బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉంది. మా ట్రాక్ రికార్డును కూడా మీరు చెక్ చేసుకోండి. మా ప్రాజెక్టు తక్కువ బడ్జెట్లో ఉంది. డిటిసిపి లిమిట్లో ఉండాల్సిన రేటు హెచ్ఎండిఏ లిమిట్లో హెచ్ఎండిఏ అప్రూవల్ తోటి మేము ఇస్తున్నాము. తక్కువ రేట్లో మా వెంచర్లో మంచి ప్లాట్స్ మీరు కావాలనుకున్నట్లయితే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేసినట్లయితే సరసమైన రేట్లలో మంచి ప్లాటు మీకు అందించే హామీ నాదిగా నేను ఉంటాను.